గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నాము, ఈ ప్రయాణం అనేది తెలుసుకోవాలందా? ఎక్కడికి వెళ్తున్నామంటే నిన్న మాకు మనసంతా పాడైపోయింది, అంత గజిబిజిగా ఉంది. నాలుగు గోళ్ల మధ్యలో మగ్గి మగ్గి మనకంటూ ఎక్కడో ఒకసాట బంధువులన్నా ఉండాలి, ఎప్పుడు దేవస్థానం లేకపోతే ఎవరన్నా మనకి టెంపుల్స్కి కన్నా వెళ్ళాలి. టెంపుల్స్కి వెళ్ళాలంటే చాలా బడ్జెట్తో కూడిన పని. మనం ఏదో ఒక ఊర్లో మనదంటే ఉండాలన్నమాట, పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం ఉండేది టౌన్లో అయినా మన పెద్దలు ఇచ్చిన ఆస్తి ఇంకోసారి ఉంటే ఎప్పుడైనా అక్కడికి పోయి రావచ్చు. లేకపోతే మనకంటే మంచి అత్త మామ, అమ్మమ్మ తాత అన్న ఉండాలి. నాకంటే వయసు పెద్దవాడిని అయిపోయినా అమ్మమ్మ తాత కాలం చేశారు. చిన్న బాల్యంలో మా అమ్మమ్మ తాత ఇంటికి, తాత నాయనమ్మ ఇంటికి నేను ఎప్పుడు వస్తూ పోతుండేవాడిని. కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ ఉండేవాడిని. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకున్నప్పటికీ ఆ చదువు అయిపోయిన తర్వాత తాత నాయనమ్మ ఇంటికి వచ్చాను నా 15 సంవత్సరాల వయసు నుంచి. ఇంకక్కడి నుంచి ఎప్పుడైనా సరే నెలకు ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఒక వారం రోజులుండి హాయిగా మళ్ళీ ఇక్కడ తాత నాయన ఇంటికి వచ్చేవాడిని. అలా గడిచిపోయేది అనమాట నా బాల్యం. కాకపోతే మా పిల్లలకి అదృష్టం లేదు. మా పిల్లలకి చిన్నతనంలో మాత్రమే అమ్మమ్మ తాత ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే ఇంకా మా వాళ్ళ కొడుకు మ్యారేజ్ అయిందో, మా ఆవిడ తమ్ముడు మ్యారేజ్ అయిందో, ఇంక అప్పటి నుంచి ఇంకా మా పిల్లలకి అవకాశం లేదు. అమ్మమ్మ తాత ఇంటికంటే పిల్లలు వెళ్తారు. అల్లుడు కూతురు పిల్లలే వెళ్తారనమాట. అల్లుడు అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్ళిపోతాడు అంతే. నాకంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అత్తగారింటికి వెళ్ళటం. కానీ వాళ్ళకనేది ఉంటుంది కదా అమ్మమ్మ తాత అనేది. వాళ్ళకి అవకాశం అదృష్టం లేదు. ఒక విధంగా చెప్పాలంటే నేను మటుకు చాలా అదృష్టవంతుడిని. తాత నాయనమ్మ, అమ్మమ్మ తాత ఇద్దరు అభిమానాన్ని, ప్రేమను పొందిన వ్యక్తిగా నాకు చాలా గర్వపడుతున్నా, సంతోషపడుతున్నాను. ఆ రోజుల్లో ఈ రోజుల్లో అవకాశాలు లేవు. మా పిల్లలకి నానమ్మ ఉన్నంతకాలం నానమ్మ ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళు, అమ్మమ్మ తాత ఇల్లు లేకపోయినప్పుడప్పుడు. అది మా అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో వాళ్ళకి ఇంకా అవకాశం లేదు. చనిపోయేటప్పుడు మా అమ్మ ఒకటే మాట చెప్పింది, ఇల్లు అమ్మొద్దు, ఇల్లు అమ్మితే నీకు ఎక్కడ ఉండడానికి నీడ ఉండదు, ఇది ఉంటే నీకు ధైర్యం అండాని. కానీ సమస్య ఏందయ్యా అంటే అక్కడ ఇంటి పక్కన చెట్లు ఉన్నంతకాలం చెట్లు కొట్టేసేదాకా పోడు చేశారు. ఆ చెట్లన్నీ కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉంటే పాములు వస్తున్నాయి అని అదొక మాట అంటున్నారు. ఎప్పుడు మేము 10 రోజులకు 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి శుభ్రం చేసుకుంటూ వస్తున్నాం. శ్రాయశక్తిలో పోరాటం చేస్తున్నాం ఆ ఇంటిని కాపాడుకోవడానికి. అయినప్పటికి కూడా అక్కడ ఖాళీగా ఉంచడం ఎందుకు, ఎవరికైనా రెంట్కన్నా ఇవ్వమంటారు, లేకపోతే అమ్మమంటారు. రెంట్కి ఇస్తే ఇప్పుడు మాకు ఎండాకాలం ఎక్కడ ఖాళీగా ఉంటాము. పైగా ఇప్పుడు నేను పని కూడా మానుకున్నాను. పొద్దుగూకులు 4 గోడల మధ్యలో ఉంటే మనం పొద్దుగూకులు లైవ్లు పెట్టుకొని లైవ్లు పెట్టుకుంటూ ఉంటే దాంట్లో కూడా మనకి అందరికి అందుబాటులో ఉంటే అవమానాలు, చులకన భావం ఏర్పడుతుంది అనమాట. అందుకని అప్పుడప్పుడు బాగా మనసు పాడైపోయినప్పుడు మన ఇంటికని ఒక ఇంటికి ఊరు మారితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఊరైనా మారాలంటారు. అప్పుడప్పుడు ఊరు మారితేనే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ జ్ఞాపకాలు ఈ పొద్దుగూకులు ఈ ఊరిలో ఉన్న ఆందోళనలు, అలజడులు, ఈ ఆలోచనలు మారాలంటే ప్రయాణం చేయాలి. ఇలా ప్రయాణం చేయాలంటే మనకనేది ఒక ఇల్లు ఉండాలి. ఎప్పుడు టెంపుల్స్కి వెళ్ళాం కదా, టెంపుల్స్కి వెళ్తే చాలా ఖర్చుతో కూడిన పని. ఇక్కడ మా ఊరు నుంచి ఇక్కడికి దాదాపుగా ఈ జర్నీ చేస్తాం ఎప్పుడు ఒక 70 కిలోమీటర్ల వరకు. ఈ జర్నీ చేసినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం కొంత మార్పుగా ఉంటుంది. నేనుండే ప్రాంతానికి ఈ ప్రాంతానికి. ఇక్కడికైతే అప్పుడప్పుడు ఇలా వచ్చి ప్రశాంతంగా మా ఇల్లు క్లీన్ చేసుకొని ఆ రోజంతా ఉండి హాయిగా మళ్ళీ ప్రయాణం చేసినప్పుడు మళ్ళీ కొత్తగా మనసుకు ప్రశాంతం, ఉల్లాసం వస్తుందన్నమాట. అన్నీ మర్చిపోయి రీఛార్జ్ చేసినట్టు అనమాట. ఫోన్ ఛార్జింగ్ దగ్గర రీఛార్జ్ చేసినట్టు. మా అమ్మ చెప్పిన మాట ఏంటంటే ఇల్లు ఉంచుకయ్యా అంది. అమ్మ చనిపోయి 3 సంవత్సరాలు అయింది. అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు ప్రెజర్ చేస్తున్నా కానీ నేనైతే ఆ ఇంటిని శుభ్రం చేసుకుంటానే ఉన్నాను మొండికి పడి. నేనైతే అమ్మనని చెప్పాను. ఎప్పుడంటే ఇప్పుడు మనం అద్దెలలో ఉన్నాం, సడన్గా ఓనర్ ఖాళీ చేయమంటాడు, ఇల్లు దొరకదు, ఎక్కడికి పోతాం మనం చెప్పండి. అందుకని మరి ఇల్లు అనేది ఒకటి ఉంటే ఎక్కడో సాట ముందు సామాన్ తీసుకొచ్చి ఇక్కడ పడేసుకుంటాం, పాత ఇల్లు ఏదో ఒకటి. ఇక్కడ ముందు ఓపెన్ ప్లేస్లో బాగుందన్నమాట. ఆ ఓపెన్ ప్లేస్లో ఒక మంచాలు వేసుకొని పనుకోవచ్చు. అద్దెలలో అంటే ఇంక మొత్తం లోపల ఇరుక్కోవాలి. చూడండి ముందు పక్క ఎంత మెల్ల ఖాళీ స్థలం ఉందో. సాయంత్రం పూట ప్రశాంతంగా బయట మంచాలు వేసుకొని అదిగో 3 గంటల నుంచి ఆ గోడమట మంచం వేసుకుంటే చల్లటి గాలి వస్తుంటుంది. మా ఇంటికి 9 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంటుంది అనమాట. సముద్రపు గాలి వస్తుంటుంది. ఉక్కపోత మధ్యాహ్నం పూట ఉంటుంది కానీ సాయంత్రం పూట చల్లటి గాలి వస్తుంటుంది అనమాట. ఇలా ప్రశాంతంగా వచ్చి మా ఇల్లు క్లీన్ చేసుకొని పోతుంటే మాకు అదొక ఆనందం, ఉల్లాసం. ఇప్పుడు మాకు ఉన్న ధైర్యం అండంతా కూడా ఇల్లే. ఇంటికి రాగానే ఇంటి తలుపు తాళం తీసి లైట్లు వేసి, ఆల్రెడీ లైట్లు వెలుగుతుంటే వంటగది లైట్ వేసి మా అమ్మకు ఒక నమస్కారం పెట్టుకుంటాను. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి ఉన్నంతకాలం అండగా ఉంది, పోయిన తర్వాత కూడా మాకు అండగానే ఉంది. ఎందుకు అండగా ఉందంటే ఇల్లు మాకు ఉంది కాబట్టి. ఇంటికి వస్తే అమ్మున్నట్టు భావన కలిగింది అనమాట. మా అమ్మకి జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నాను నేనైతే. ఒకసారి బాధ అనిపిస్తుంది. అమ్మ కనీసం 80 సంవత్సరాల దాకా బతికితే నేను అనుకున్నా. 66 సంవత్సరాలకి 66 సంవత్సరాలు కాలం చేసింది మా అమ్మగారు కాలం చేసి 3 సంవత్సరాలు కావస్తుంది. నేను డోక్రా వాళ్ళందరూ అక్కడ మీటింగ్ పెట్టుకుంటే, నేను ఇంతకుముందు మా అమ్మ ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు మా ఇంటి ముందు అటు చెట్టు కింద పెట్టుకుంటున్నారు అనమాట. ఇది పట్టణ వాతావరణం, పల్లెటూరు వాతావరణం కలిసి ఉంటుంది అనమాట. మా ఇల్లు ఊరికి దూరంగా ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఇక్కడ అందరు పల్లెటూరు అని అడుగుతున్నారు. మాది పల్లెటూరు కాదు, పట్టణమే. ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉన్నది ఆ సెంటర్ ఆ ఏరియాలో కల్లా మాదేను ఇంటికి. అందువల్ల మాకు అలా ఉంటుందన్నమాట. చాలామంది ఇంటి వెల ఎంత, ఇంటి వాల్యూ ఎంత అడుగుతున్నారు. ఇంటికి వెల కట్టకూడదండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఇంటికి వాల్యూ కట్టకూడదు. ఎందుకంటే అది అనంతమైన సంపద అన్నమాట. దీనికి విలువ కట్టకూడదు. ఎందుకంటే ఉండే ఇంటికి లెక్కలు వేసుకోకూడదు. ఎంత అన్నా కావచ్చు. ప్రతి ఒక్కరు వచ్చిన చూసిన వాళ్ళందరూ కూడా అదేదో అంటారు చూడు, బంధువు ఇంతకుముందు ఒక బంధువులు వస్తే తిన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు కదా. తిండి పెట్టిన తర్వాత మీ ఇంటికి వాసాల నుండి లెక్క పెడతారంట. అలాగే అబ్బా ఎంత స్థలం మీది, ఇంత స్థలం అంతా ఇక్కడ అపార్ట్మెంటే కట్టచ్చు అన్నారు అప్పట్లో వాళ్ళు. అలా ప్రతి ఒక్కరు కూడా మనకుండే ఆస్తులు వాల్యూ కడతారు. ఆస్తి అమ్ముకుంటే ఆడకపోతాం అనే ఆలోచన లేదు. మన ఈ ఆస్తి అనేది మన బలం, మన ధైర్యం, మన గౌరవం, మన మర్యాద. ఇప్పుడు నాకు కాస్త కోస్త గౌరవం మర్యాద ఉందంటే మా అమ్మ ఇచ్చిన ఇంటి వల్లే. అమ్మ ఉన్నప్పుడు అమ్మ వల్లే నేను సపోర్ట్గా బతికాను. అమ్మ పోయిన తర్వాత కూడా అమ్మ ఇచ్చిన ఇంటి వల్లనే నేను సపోర్ట్గా ధైర్యంగా ఉండగలుగుతాను. ఇల్లు అమ్ముకొని ఎక్కడికి పోతాం? అద్దెలలో ఓనర్లతో పొదుగులు భయపెట్టినప్పుడల్లా భయపడతా ఉండాలి. ఇప్పుడు ఏమైంది? ఏమంటాం? మీరు ఖాళీ చేయమంటే మా ఇంటికి వెళ్తామంటాం. ఇది ఇంత విషయం ఏందయ్యా అంటే ఇక్కడ వంటగది శుభ్రం చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాం ఈరోజు. ఇది శుభ్రం చేసిన తర్వాత ఇల్లు మొత్తం నెక్స్ట్ వీడియోలో చూడండి. వచ్చినప్పుడల్లా కావాల్సినంత పని ఇక్కడ ఈ వంటగది అంతా శుభ్రం చేసి ఈ సామాన్లన్నీ ఎక్కడికక్కడ సర్దుకొని ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట. దపక్కన సడన్గా వస్తే ఇక్కడ ఉండడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటున్నాం. రెగ్యులర్గా రావటం వల్ల ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడొచ్చినా ఉండగలం అనమాట. అలాగే ఒంగోలులో కూడా ఉంటున్నాం మేము. ఒంగోలు కానీ 3 సార్లు ఉంటున్నాము. ఎక్కడ కావాలంటే అక్కడ అలవాటు పడాలని. ఒంగోలు ఉన్నా కానీ ఇల్లు బాగా చేసుకునే దానికి అయితే ఇక్కడికి రావడమే జరిగింది అనమాట. ఇది ఈరోజు వీడియో. మా నెక్స్ట్ వీడియో వస్తే చూడండి. థ్యాంక్ యూ. బై బై.